నా మనసు లోతులోని నిక్షిప్తమైన ఈ ప్రేమ కథను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 6 అధ్యాయాలుగా విభజించబడిన ఈ ప్రేమ కథను చూద్దామా? విశాఖపట్నం ప్రశాంతమైన సముద్ర తీరంలో అలజడి మొదలైంది. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యకిరణ్, ఈ ఫిలిం డైరెక్టర్. ఇది చాలా కొత్త కథ అని చెప్పలేనండి, కానీ చెప్పే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ 6 విషయాల్ని 6 కలర్లో చెప్పడానికి ట్రై చేశాం. ఈ సినిమాలో మీకు నచ్చిన స్టార్స్తో పాటు ఇక మీదట ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చబోయే స్టార్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా పేరు నువ్వు సరిగమా నేను పదని సార్. మీ రన్నింగ్ రేస్ అయిపోయింది కదా, మీకోసం కప్పు రెడీ చేసి పెట్టారు. లాకప్ రండి. కమిషనర్ రాజశేఖర్, టెర్రర్ ఫర్ టెర్రరిస్ట్స్. కరుడుగట్టిన నేరస్తులతో చెడుగుడు ఆడుకునే ఆ వ్యక్తిని ఆటాడించే వ్యక్తి ఒకరున్నారు. కమిషనర్ ఏకైక గారాల కూతురు శిల్ప. కూతురు అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు. అందుకే మీటూ రా, బొంచేద్దాం. నాకు రికార్డ్ వర్క్ ఉంది. నువ్విలా చదువుతూ పోతే నేను అల్లుడిని ఎలా తేను? అల్లుడిని నేనే వెతికి తీసుకొస్తే ఓకేనా? ఇద్దరిని కాల్చి పడేస్తాను, ఓకేనా? త్వరగా రమ్మ, కింద వెయిట్ చేస్తాను. ఇద్దరిని కాల్చి పడేస్తాను. శిల్ప ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కారణం ఇతనే, భరత్. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అయిందో తెలుసుకోవాలంటే 1 year వెనక్కి వెళ్ళాలి. ఏమైనా సౌందర్య లహరి. ఇప్పుడిప్పుడే కదరా చూసావు. నువ్విప్పుడు చూసావురా, కానీ తనే నా స్వప్న సుందరి. అదిగో పొడికింది మచ్చ, అందుకే మెచ్చ. ఐ లవ్ హర్. నమస్తే సార్. కూర్చో. So sad. కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడు వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. ఏంట్రా? నువ్వు ఎంతైనా చెప్పరా, నాకు ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్ మీద అస్సలు నమ్మకం లేదు. ఇది లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదురా,
తనని నేను ఎప్పుడో చూశాను. ఎప్పుడు చూసావు? ఎక్కడ? బాంబేలో. బాంబేలోనా? ఒక పెద్ద బట్టల షాప్. తను తన పేరెంట్స్ తో వచ్చింది, నేను మా పేరెంట్స్ తో వెళ్ళాను. తను చూడగానే నాకు నచ్చేసింది, కళ్ళు కలిసేసాయి. నేను తన చెయ్యి అలా పట్టుకున్నాను. అంతమంది ఉందా? ఎవరేమనలేదా? అప్పుడు తనకి 2 ఏళ్ళు, నాకు 3 ఏళ్ళు. తర్వాత ఏమైంది? ఏమైంది? తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. బట్ వెళ్ళక ముందు మా ఇద్దరి చేతులు అలా స్లో మోషన్ లో మెల్లగా విడిపోయాం. ఆ తర్వాత తను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. నేను నా లవ్ ఎలా డెవలప్ చేయాలో థింక్ చేస్తాను. మీరు డ్రింక్ చేయండి, కుమ్మేసేయండి. వినరా తాగుబోతు చూసేవరా వాడిని. 3 ఏళ్ళలో స్టార్ట్ అయిన లవ్ స్టోరీ రాది. బాంబే సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వైజాగ్ సిటీలో వచ్చి టచ్ అయ్యిందిరా. ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎండమూరి నావల్లో కూడా చదవలేదు. అబ్బా ఆడు ఖుషి సినిమా సీన్ ని బాంబే లొకేషన్ లో నడిపేట్రా ఎదవా. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాడి ఫ్యామిలీ బాంబేలో ఉండేది. అదేలా నీకు తెలుసు? నేను కూడా బాంబేలో ఉండేవాను కదా 5 years. నువ్వు బాంబేలోనా? యా కానీ అప్పుడు మాత్రం నా పేరు వేరే. బాద్షానేగా? నీ అబ్బా నేను చెప్తాను కరెక్ట్ సినిమా చెప్తావు. ఎక్స్క్యూజ్ మీ, 1 ticket టు గాజువాక ప్లీజ్. ఏమా టికెట్ టికెట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, గాజువాక టికెట్ ఎంత అవుతుందండి? టికెట్ మీద లేదా? 3 రూపీస్. 3 రూపీస్. నేను మీకు ఎంత ఇచ్చానండి? ఆ డబ్బులు మీరే కదా ఇచ్చారు. 5 రూపీస్. 5 రూపీస్. 5 లో 3 పోతే బ్యాలెన్స్ ఎంతండి? 2 రూపీస్. 1 రూపీ హియర్, బాకీ 1 రూపీ వే. కండక్టర్ అడగొచ్చు కదా. ఏయ్, నేను నీకే ఇచ్చాను, నువ్వే అతను అడగవే. సార్ అదేంటమ్మా 2 కొత్త రూపాయలు కలిసి ఇచ్చాను కదా. 2 కొత్త రూపాయి కాయిన్లా? అయితే కింద పడింది చూడండి. కింద చూస్తావంటే బ్యాగ్ లో వేసేసి బ్యాగ్ లో నేను బ్యాగ్ లో వేసుకున్నాను. మరి నా రూపాయిని కాకెత్తుకుపోయిందా? సార్ ఆ అమ్మాయిని చూస్తే దొంగతనం చేసే అమ్మాయిలా ఉందా? అలాగా? ఆ. మరి ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? మంచి అమ్మాయిలానే ఉంది కదా. ఈ అమ్మాయిని చూస్తే మంచిగానే ఉంది. ఏయ్, నీకు ఏ అమ్మాయిని చూసినా తప్పుగా అనిపించదు. నోర్మై. ఏయ్, స్టాప్ ది బస్. ఐ సే వసే ఎక్కడే నా 1 రూపీ? నోట్ మాట్లాడుతున్నావు. You mad man? You calling me? You say I'm not going to tolerate all this nonsense and taking him to the police. I'm telling him. Call the police. ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మీ రూపాయి ఎందుకు తీసుకుంటదండి? ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కదయ్యా, లాంగ్వేజ్. మరైతే ఇంగ్లాండ్ లో దొంగతనమే జరగదు అనుకుంటున్నావా? You fool. I want my 1 rupee right now. Okay? బాబు వద్దు, గొడవలు వద్దు. వద్దన్నానా? 1 రూపాయే కదా, వదిలేవచ్చు కదయ్యా. ఏ ఇది నా దగ్గర 1 రూపాయి చీట్ చేస్తే ప్రాబ్లమే కాదు. అయితే వదిలేయ్. ఓకేనా? ఇది వెళ్ళి 1 కోటి మందిని చీట్ చేస్తే 1 కోటి. దీనిలాంటి 1 కోటి మంది మరో 1 కోటి మందిని చీట్ చేస్తే అపరిచితుల్లో 5 పైసలు, ఇక్కడ 1 రూపీ. అంతే డిఫరెన్స్. అమ్మా నువ్వు డబ్బులు ఇచ్చి అమ్మా. వీడికి సపోర్ట్ చేస్తారే. నేను ఎవరో తెలుసా? అసలు నేను తలుచుకుంటే ఏంటి మా కండక్టర్ నన్ను చీపి కనిపిస్తున్నారా? ఆయన కూడా పడుతుంది, మా మీద పడుతున్నావు. అసలు మేమే తలుచుకుంటే. బాబు వద్దు బాబు, గొడవ వద్దు. నేనెవరికో దానం చేశాననుకుంటాను. యు హ్యాపీ? హ్యాపీ. యు హ్యాపీ? హ్యాపీ. ఆల్ హ్యాపీ? ఐ లాస్ట్ మై 1 రూపీ. ఇడియట్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఓరా ఎదవా, లవ్ ని వర్కౌట్ చేస్తావు అనుకుంటే తన లైఫ్ నుంచి వాకౌట్ చేసి వచ్చేసావు. రే, ఇంతవరకు ఆ అమ్మాయి తను చూసి ఇకిలించేవాడు, సకిలించేవాడు, సొంగగాచేవాడు, సొల్లు వాగేవాడిని చూసుంటుంది. కానీ ఫస్ట్ టైం తన అందరి ముందు అవమానించిన వాడిని నేనే. ఇక తన జీవితంలో ఎవరిని మర్చిపోయినా నన్ను మాత్రం మర్చిపోదు. ఇంకోసారి ఇలా వెదమోహంతో కనిపించావుంటే చెప్తాను. ఏమైంది? ఎందుకు దాని మీద ఇలా అరుస్తున్నావు? దాన్ని పెద్ద బొట్టు పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి పెద్ద పొట్టు పెట్టుకోవచ్చు కదా. మీ అమ్మగారి లాగా రూపాయి ఎంత బొట్టు పెట్టాలా ఏంటి? ఏంటి రూపాయా? 50 పైసలు అనొచ్చు కదా. కనిపించే వాళ్ళందరికీ కామెడీ అయిపోయాను. డాడీ నాకు స్కూటీ యాక్టివా ఏదో ఒక బండి కావాలంతే. మీ డాడీ లంచాలు తీసుకుంటున్నాడా? దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా? 1 రూపాయి కష్టపడి సంపాదిస్తున్నాడు. అయ్యయ్యో శిల్పా ఇక్కడికి.